మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రాంలో గత 10-15 రోజులుగా సిరిసిల్లాలో ఏం జరుగుతుంది, కలెక్టర్ ఏం చేస్తుండు, ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంది, సిరిసిల్ల ప్రజలకి తెలంగాణ ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. వెంటనే కలెక్టర్ గారు, మానవీయ కలెక్టర్ గారు, ఆ మానవీయ వెనుకాల ఉన్న మానవ మృగం ఒక్కసారి కట్టాలు తెంచుకొని బయటకు వచ్చింది. బయటకు వచ్చుడే కాదు, కనీసం కలెక్టర్ స్థానంలో ఉన్నాం కదా, అబద్ధాలు చెప్పొద్దు కదా అని చెప్పేసి మర్చిపోయి ఏకంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు. నాపై అసత్య ప్రచారాలు చేస్తే కేసులు తప్పవని సిరిసిల్ల కలెక్టర్ గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. తన వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చేలా అసత్య ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని సందీప్ కుమార్ ఝా హెచ్చరించారు. తనపై కేసులున్నాయని సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అసత్య ఆరోపణలు, కట్టుకథల ఆధారంగా మీడియా, సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేసి అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కోవద్దని నిన్న మొన్నటి వరకు తెలంగాణ సమాజానికి కలెక్టర్లు అంటే మానవీయ కోణం ఉంటుంది, వాళ్ళకు తెలివే కాదు, తెలివైతే రోబోనే కలెక్టర్ చేస్తారు కదా, రోబో సరిపోతుంది కదా, కానీ మానవీయ కోణం ఉండాలని చెప్పేసి దానికి చాలా టెస్టులు చేసినాక, ఇంటర్వ్యూలు చేసినాక కలెక్టర్గా బాధ్యతలు అప్పచెప్తే ఆయన చేస్తున్నటువంటి మానవీయ కోణం వెనుక ఉన్న మానవ మృగం నా మీద ఏ విధంగా విరుచుకబడిందో దీన్ని చూస్తే అర్థమవుతుంది. వాస్తవంగా నేను చేసినటువంటి వీడియోలు ఏందో మీకు తెలియాలి. టీ స్టాల్ మీద కేటీఆర్ ఫోటో పెట్టుకోవడానికి హుటాహుటిన మూసేయించిన కలెక్టరు, నిన్న తప్పేముంది? గత కొద్ది రోజులుగా కేటీఆర్ని ఇబ్బంది పెట్టడం కోసం గులాబీ జెండా కప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద తప్పుడు అక్రమ కేసులు పెడుతూ కలెక్టర్ అనే అధికారాన్ని వినియోగించి ఆ కలెక్టర్కు విచక్షణ అధికారాలు ఇస్తే ఆయన వివక్ష చూపుతూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న తీరుపై గత కొద్ది రోజులుగా సాక్ష్యాలతో వేస్తుంటే ఆగా మేఘాల మీద నా మీద ఓ పిటిషన్ ఇచ్చి, పాపం ఆయన పరిధిలో ఉన్న పోలీసులకు తప్పదు, వాళ్ళకి బదిలాడిండో బామాలిండో మరి ఏం చేసిండో నాకు తెలియదు, కానీ మొత్తం మీద నా మీద కొన్ని క్రిమినల్ కేసులు ఫైల్ అయినాయి. నేను అన్నది ఏంటి, ఆయన మీద కేసులు ఉన్నాయని చెప్పేసి ఏమన్నాడు, తనపై కేసులు ఉన్నాయని సోషల్ మీడియాలో, నా మీద కేసులు లేవని ఒక కలెక్టర్ స్థానం, అంటే కలెక్టర్ అంటే ఎంత గొప్ప స్థానం, అట్లాంటి కలెక్టర్ స్థానంలో ఉండి నా మీద కేసులున్నాయా లేవు అని చెప్పేసి ఆడున్నోళ్ళని భయపడిచినట్టు చేసి ఆయన ఓ పిటిషన్ ఇచ్చి నా మీద ఎఫ్ఐఆర్ చేయించారు. మరి ఆకుల రెడ్డి అట్లా ఉంటాడు కదా. నేను నిన్ననే చెప్పిన, రాష్ట్రం దాటివేసిన కదా, నిన్న రాష్ట్రం దాటిపోయినప్పుడు కూడా చెప్పిన చాలా క్లియర్గా, కలెక్టర్ అనే పదానికి నువ్వు కలంకం పక్క ఆధారాలతో బయట పెడతా అని చెప్పేసి నేను నిన్న చెప్పినా, మీరు చూసిర్రు. ఆ కలెక్టర్ ఏంది, ఆయన కథ ఏంది, ఆయన తతంగం ఏందో మీకు ఒక్కొక్కటి చెప్తా, చూడరు మిత్రులారా. మీరు చూడండి మిత్రులారా, ఇంతమంది విన్నారు కదా, నా మీద కేసులున్నాయా అని చెప్పేసి, తనపై కేసులున్నాయని సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం అని చెప్పేసి చెప్పింది కదా. మరి ఇప్పుడు దీన్ని ఏమనాలి సార్? అయ్యా కలెక్టర్ గారు, 23/2023 ద పిటిషనర్ పల్లవి ఝా సబ్మిటెడ్ అన్ అప్లికేషన్ ఇన్ కుర్బా క్రిమినల్ కోర్టు. తమరి మీదనే సార్, తమరి మీదనే. ఆర్డర్ ఆఫ్ ది కుర్బా కోర్ట్ ఇన్ అది ఎఫ్ఐఆర్ వచ్చేసి 254/2023 has been registered civil lines Korba police station. మిత్రులారా, 498A అండ్ 377 ఇది కేసు కాదా సార్ మీ దృష్టిలో? దీన్ని కేసు అన్నారా కదా. ఇంకా చూపిస్తా. ఎఫ్ఐఆర్ 696/2023 డేటెడ్ రిజిస్ట్రేషన్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్. ఎక్కడో అవసరం లేదు, హైదరాబాదులో ఉన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా తమరి మీద కేసు అయింది. మిత్రులారా ఒకసారి చూడండి. సందీప్ కుమార్ ఝా ఫైల్డ్ అన్ ఎఫ్ఐఆర్ అగేనెస్ట్ పల్లవి ఝా అండ్ హర్ ఫాదర్ చీటింగ్ ఇన్ కథ, ఆయన కేసు. ఒక్కసారి ఆలోచన చేయండి. సారు, తమరి మీద గిన్ని కేసులు ఉన్నాయి, నీ కథ పెద్దగా ఉంది, చిన్నగా చెప్తే వచ్చే కథ కాదు. 420, 498A, 377, 284, 406, 294, 506, 303 ఇది కేసులకు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇన్ని కేసులు పెట్టుకొని గురువింద కింద నల్లగా ఉన్నది మర్చిపోయి నేను ఎర్రగా ఉన్నాను ఎగిరెగిరి పడ్డదట. నేను నిన్నే చెప్పిన, అక్రమాలు చేసిన వాళ్ళు ఆవేశపడద్దు సార్, ఆ చిన్న లాజిక్ మర్చిపోయారు. మీరు నా మీద పిటిషన్ ఇచ్చి మీలో ఉన్న మానవ మృగాన్ని ఆ సెకండు సంతృప్తి పరిచరు, కానీ తెలంగాణ సమాజం ముందు, యావత్ దేశం ముందు నేను దోషిగా నిలబెడతా. నేను యావత్ దేశం ముందు నిన్ను నీ
చరిత్రను బయట పెడతా. మిత్రులారా, ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు, ఎవ్వరి కన్ఫ్యూజన్ లేదు మిత్రులారా. ఆకుల శ్రీనివాసరెడ్డి చరిత్రలో ఓటమి లేదు, రాసి పెట్టుకోరి. ఆకుల శ్రీనివాసరెడ్డి చరిత్రలోనే ఓటమి లేదు. ఇక ఆయన గురించి చెప్పాలంటే మహిళలు ఉంటే చూడొద్దు. ముఖ్యంగా ఈ వీడియో చూసే వాళ్ళు నా బిడ్డ కలెక్టర్కి ఇచ్చి పెళ్ళి చేయాలి, డాక్టర్కి ఇచ్చి పెళ్ళి చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చి పెళ్ళి చేయాలనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి. వాడు కలెక్టరా, సాఫ్ట్వేరా, ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ కాదు, వానికి మానవీయ కోణాలు ఉన్నాయా, వాడు మన బిడ్డను మంచిగా చూసుకుంటాడా లేదా అని ఒక్కసారి ఆలోచన చేయండి. సందీప్ కుమార్ ఝా అనే కలెక్టర్కి, సందీప్ ఝా అనే కలెక్టర్, సిరిసిల్ల కలెక్టర్కి, నిన్న నా మీద కేసులు పెట్టించిన కలెక్టర్కి, నా మీద కేసులే లేవని చెప్పుకున్న కలెక్టర్కి ఆయన భార్య పెట్టినటువంటి కేసులు మీకు చదివి వినిపిస్తా. We know about his sexual antics. He is also undergoing treatment. Do not talk to him much about his illness. Otherwise, he will behave like a mad person. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, ఇది వినండి, ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది. యాజ్ ఏ వైఫ్ యూ షుడ్ గివ్ హ్యాపీనెస్ టు యువర్ హస్బెండ్ యాజ్ హీ వాంట్స్. మిత్రులారా, ఇప్పుడు అర్థమైందా మిత్రులారా? ఇది చాలా బాధాకరమైన విషయము, అయినా కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఒక కలెక్టర్కు మానవీయ కోణం ఉండాలి. తెలివి అయితే రోబోను పెట్టుకోవచ్చు, తెలివి కాదు మానవీయ కోణం ఉండాలని కలెక్టర్లను, అంత పెద్ద తెలంగాణ అంటే చిన్న జిల్లాలు ఉంటాయి కానీ దేశంలో పెద్ద పెద్ద జిల్లాలల్లో 30 లక్షల జనాభాకి 30 ఏళ్ళు కూడా పూర్తిగానే వ్యక్తి వచ్చి కలెక్టర్గా ఉంటాడు. కానీ ఆ కలెక్టరు మానవీయ కోణం లేకపోతే సిరిసిల్లలో ఏ విధంగా ఇబ్బందులు పడుతుర్రో, సిరిసిల్లలో ఏ విధంగా అవమానాలు పడుతుర్రో, సిరిసిల్లలో ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు నడుస్తున్నాయో అట్లాగే నడుస్తాయి. కనుక మానవీయ కోణం లేని కలెక్టర్ ఎట్టి పరిస్థితులలో కలెక్టర్గా ఉండాల్సిన అవసరం లేదు. అట్లాంటివి ఉంటే ఆ దేశం, ఆ జిల్లా నాశనం అవుతుంది. ఒకసారి చూడండి. వి నో అబౌట్ హిస్ సెక్సువల్ యాంటిక్స్, ఈజ్ ఆల్సో అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. ఆయనకు శృంగారానికి సంబంధించిన ప్రాబ్లం ఉన్నది. ఏందంట, డోంట్ టాక్ టు హిమ్ మచ్ అబౌట్ హిస్ ఇల్నెస్. ఈ విషయం ఎవరికి చెప్పొద్దట. ఇంకేమంటుంది మిత్రులారా, అదర్వైజ్ హీ విల్ బిహేవ్ లైక్ ఏ మ్యాడ్ పర్సన్. పొరపాటున ఎవరికన్నా చెప్తే, నా లెక్క ప్రశ్నిస్తే ఆయన పిచ్చోడైపోతాడు, మానవ మృగమైపోతాడు, మ్యాడ్ పర్సన్ అవుతాడు, సైకో అవుతాడు అని చెప్పేసి ఆకుల శ్రీనివాసరెడ్డి చెప్తలేడు, ఆయన భార్య చెప్తుంది. ఇంకా చూడండి మిత్రులారా, యాజ్ ఎ వైఫ్ యూ షుడ్ గివ్ ఎ హ్యాపీనెస్ టు యువర్ హస్బెండ్ యాజ్ హీ వాంట్స్. ఆయన భార్య అంటే పడక సుఖాన్ని ఇచ్చే ఓ ఆట బొమ్మ, పడక సుఖాన్ని ఇచ్చే ఒక ఆట బొమ్మ లెక్కనే ఉండాలి. ఆయన ఎట్లా వండమంటే అట్లే వండాలి. అందుకోసమే నువ్వు లేదంటే ఆయన ఏం చేస్తాడో కూడా తెలియదు అని ఆకుల శ్రీనివాసరెడ్డి అంటలేడా, ఆయన భార్య అంటుంది. ఒక్కసారి చూడండి. యాజ్ ఎ వైఫ్ యూ షుడ్ గివ్ హ్యాపీనెస్, కేవలమైన సంతోషాన్ని తీర్చే ఒక ఆట బొమ్మనే. ఇంకా చూడండి మిత్రులారా, ఇంకా చూడండి. దిస్ ఈజ్ యువర్ గుడ్. అలా చేస్తేనే మంచిది. ఈ కెన్ హార్మ్ యూ ఎనీ టైం. లేదంటే ఆయన ఏం చేస్తాడో కూడా తెలియదు. అందుకనే చెప్తున్నా మిత్రులారా, అసహజ శృంగారానికి అలవాటు పడినటువంటి వాటి వాళ్ళు మానవ మృగంగా తయారవుతారు. నేను అదే చెప్పిన మిత్రులారా. అది చెప్పంగానే నా మీద కేసు అయింది. ఇక్కడ దీనిలో నేను చెప్పిన తప్పేముంది? అసహజ శృంగారానికి అలవాటు పడ్డ వాళ్ళు మానవ మృగంగా తయారవుతారని చెప్పిన, దీనిలో తప్పేముంది? నేను ఇప్పుడు కూడా అదే మాట మీద నిలబడ్డా. స్టిల్ ఇప్పుడు కూడా నేను అదే మాట మీద నిలబడ్డా. అసహజ శృంగారానికి అలవాటు పడిన మానవ మృగమే అధికారి. ఇప్పుడు కూడా అంటున్నా, నిజంగా నా మీద కామెంట్ చేసేటోళ్ళు, ఆయన భాష బాగలేదని చెప్పేటోళ్ళు, నా మీద కేసు పెట్టిన వాళ్ళు, నన్ను జైలుకు పంపించాలని చూస్తున్న వాళ్ళు, ఈ ప్రభుత్వం మీ పిల్లలకు కూడా ఇలాంటి మొగుడు కావాలంటురా? రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయండి. ఒక కలెక్టర్గా ఉండి, కలెక్టర్ స్థానంలో ఉండి నాకు ఎటువంటి కేసులు ఇవ్వన్నాడు. గతంలో ఉన్న కేసులు ఏంటి? కావా ఆయన కేసులు? ఏం కేసులు అవి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకా చెప్తా మిత్రులారా, ఈ కథ ఒడవలే, ఒక్కొక్కటి చెప్తా అంటే నీళ్ళు వస్తాయి. యువర్ ఫాదర్ హ్యాడ్ స్టార్టెడ్ దట్ ఏ లార్జ్ అమౌంట్ వుడ్ బి గివెన్ ఏ డౌరీ. కన్సిడర్ ద స్టేటస్ ఆఫ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. దే షుడ్ దట్ మెర్లీ గివింగ్ 500 grams గోల్డ్. 500 గ్రాములు అంటే దాదాపు అర్ధ కిలో బంగారం దేవాలే, 1,70,00,000 రూపాయలు దేవాలే అనే డైరీ మెయింటైన్ చేసినటువంటి
నాకు అద్దతులం బంగారం కావాలి, నీ బిడ్డ కాదు, నీ బిడ్డ బెడ్రూమ్లకు కావాలి, ఆమె మెడలో అద్దతుల బంగారం కావాలి, 1,70,00,000 రూపాయల కట్నం కావాలి. టీవీ నైన్లో నేను చిన్నప్పుడు కింద స్క్రోలింగ్ వచ్చేది చూసిన, ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు. కట్నం అడిగేవాడు గాడిదా అని టీవీ నైన్లో వచ్చేది. మరి కట్నాన్ని డిమాండ్ చేసేవాడిని కలెక్టర్ సందీప్ కుమార్ జానాల్న టీవీ నైన్లో ఆలోచన చేయాలి. మిత్రులారా ఒక్కసారి చూడండి. డౌరీ క్యాష్ డౌరీ ఆఫ్ 1,70,00,000 rupees that was given nothing and that people give crores for IAS. 1,70,00,000 రూపాయలు అద్దకిల బంగారం తీసుకపోతే, జ్యువెలరీస్ తీసుకపోతే, గోల్డ్ తీసుకపోతే, సిల్వర్ తీసుకపోతే కలెక్టర్లకు వేల లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇస్తారు, నువ్వు ఇచ్చింది జీరో, ఏం లేదు అని అనే ఒక మూర్ఖుణ్ణి, ఓ కట్నం అడిగే గాడిదని మీరు కలెక్టర్ అంటారా? ఆయన చేసింది మంచిదే అంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా దీనిలో ఇంకొక పేరా ఉంది, అది రేపు చెప్తే నాకు చాలా ఫీవర్ ఉంది. నేను నిన్న ఇవాళ కొన్ని ప్లేసెస్ తిరుగుతున్నా నిజంగా యుద్ధం వచ్చినప్పుడు ఆయుధాలు వాటంతట అవే వచ్చినట్టు నేను ఇప్పుడు ఎక్కడో ఉన్నా, అయినా కూడా నాకు టీవీ దొరికింది నేను చెప్పడానికి. వాస్తవంగా నేను న్యూస్ చెప్తే నాకు పెద్దగా అవసరం లేదు, చిన్న ఫోన్, ఈ ఫోన్తో నేను చెప్పగలను. నాకు సిమ్లు, కథలు, కార్ఖాన్లు ఏం అవసరం లేదు, సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. నా మాటలే మంత్రాలై నేను చెప్పేదే నిజమైతే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడతాయి. అదొదిలేసి నన్నేదో చేస్తాం. రాత్రిపూట మా అమ్మ హార్ట్ పేషెంట్, ఎందుకయ్యా పోలీసులను పంపిస్తున్నావు? జిల్లాలలో అబ్బటి అనిల్ రెడ్డి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి 7 మంది పోలీసులను పంపించినందుకు. అరే ఏం జరుగుతుంది తెలంగాణలో? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇంకా నాకు ఇంకొద్దిగా సమయం తీసుకొని ఈ ప్రోగ్రాం అంతా సిరిసిల్ల గడ్డ మీద పెట్టాలని ప్రిపేర్ అయినా. సిరిసిల్ల గడ్డ మీద పెడితే సిరిసిల్ల ప్రజలకు అర్థమవుతుంది. కలెక్టర్ సందీప్ కుమార్ జా మహిళల మీద, ఆయన భార్య మీద ఎట్లున్నాడు, ఆయన భార్య మీద ఆయన చేస్తున్న తీరేంది, ఆయన ఎంత ఉన్మాదంగా ప్రవర్తిస్తుండు. నిన్న కూడా సిరిసిల్లలో పాలు పోసేదాన్ని ఆపేశారు, డైరీని. ఆయన రైతు పొట్టుబడి ఇడితే మళ్ళీ రాత్రి స్టార్ట్ అయినట్టుంది. కేటీఆర్ ఫోటో పెట్టుకుంటే కేసు, టీఆర్ఎస్ పార్టీ జెండా వేసుకుంటే కేసు. కేటీఆర్ కనిపిస్తే ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం ఇవ్వడం కోసం కలెక్టర్ గారు పనిచేస్తారు. మరి కలెక్టర్ గారి గురించి ఇవి చిన్నయే, షాంపిలే. ఇంకా నేను విజువలైజేషన్ చూపిస్తా, కొద్ది రోజులు టైం ఇస్తే. అంతా ఏమనుకుంటారు, చాలా నిన్న కొంతమంది అంటుంటారు ఒకరి వ్యక్తిగత విషయాలు లాగొద్దు అని. ఒక మహిళ, ఒక స్త్రీ, ఒక ఆడామె, ఒక నిస్సహాయురాలు కలెక్టర్ 4 గోడల మధ్య ఇబ్బంది పెడుతుంటే, ఆమె రక్తం వస్తున్నాయా చెప్పుకోలేని ప్లేస్లల్లా, అంత బిహేవ్ చేస్తుంటే, అంత రూడ్గా బిహేవ్ చేస్తుంటే, నేను చెప్పింది కాదు పిటిషన్లో ఉంది, అట్లాంటి బాధని చెప్తుంటే ఆమె పడిన నరకాన్ని పోలీస్ స్టేషన్లో పిటిషన్ రూపంలో చెప్తే, ఎఫ్ఐఆర్లో పొందుపరిచినటువంటి వివరాలు చెప్తే, ఇది వ్యక్తిగత విషయము, ఇది సంస్కారం కాదు, ఇది నేరము అనే వాళ్ళని ఏమన్నారో నాకు అర్థమవుతలేదు. మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నా, ఒక మహిళ 4 గోడల మధ్యలో పంచుకున్న నవ్వులు కాదు, ఇచ్చుకున్న కవిగిళ్ళ సంతోషాలు కావు, ఆమె పడిన నరకం గురించి మాట్లాడుతుంటే, ఆమె ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేసిండని చెప్తుంటే, నమ్మొచ్చిన భార్యని, తన శరీరంలో సగభాగంగా చూసుకోవాల్సిన తన భార్యని ఏ విధంగా నరకం చూపించిండో, జీతం తీసుకున్నందుకు కలెక్టర్గా ఎట్లా ఉండాలనో అట్లా ఉంటలేడు, సిరిసిల్లలో దుర్మార్గమైన పాలన చేస్తుండు, నమ్మచ్చిన భార్యను మోసం చేసిండు, డౌరీ పేరు మీద ఇబ్బంది పెట్టిండు, చాలా రకాలుగా. మిత్రులారా మీరు గమనించండి, నేను చెప్తలేను, ఈమెనే చెప్తుంది. ఎక్కడన్నా మీరు చూసే ఉంటారు, ఎక్కడన్నా కామన్గా మనం వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోతుంటాం. పోయినప్పుడు జస్ట్ అమ్మగారింటికి పోతే ఆడపిల్లలు ఏం చేస్తారంటే అరటి పండ్లో, జామ పండ్లో ఏదో వాళ్ళ ఇంట్లో పిల్లలే తీసుకుపోతుంటారు. ఈమె ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. ఈమె వచ్చిన పైసలు కూడా ₹1 కూడా మీ ఇంటికి పంపించద్దు, ఈమె ఖర్చు పెట్టాలనే మూర్ఖునితోటి ఆమె పడిన నరకం గురించి మాట్లాడుతుంటే, ఇది మంచిది కాదు, ఇది వ్యక్తిగత విషయం, ఇది సంస్కారం కాదు, ఇది నేరం అంటే, ఇది కురుసభలో ద్రౌపదిని అవమానిస్తున్న దౌర్భాగ్యులు మౌనంగా ఉన్నట్టే మనమైతాం. ఇది ప్రజాస్వామ్యంలో వేదభూమిలో, ఈ వేదభూమిలో
మహిళల కన్నీళ్లను, కష్టాలని, ఆమె పడిన నరకాన్ని ఆమె 4 గోడల మధ్య చెప్పుకున్నది కాదు. ఆమె పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదును బయట ప్రపంచానికి తెలియాలని చెప్పేసి ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన వివరాలను మాట్లాడితే కూడా కొంతమందికి బాధ అవుతుంది. ఇది మంచిది కాదు. వాస్తవంగా జర్నలిస్ట్ అంటేనే వేరే వాళ్ళ బాధను ఫీల్ అయితే జర్నలిస్ట్ అవుతారు. వేరే వాడు హ్యాపీగా వచ్చేటికి జర్నలిస్ట్ కారు. ధర్మాన్ని గెలిపించడం కోసం అధర్మాన్ని చేతబట్టినా అది ధర్మమే అవుతుంది తప్ప అధర్మం కాదు. వేదభూమిలో రామాయణ, మహాభారత, ఇతిహాస పురాణాలు చెప్పినవివే. ఓ మహిళ బాధను కూడా బయట ప్రపంచానికి చెప్పకుండా మేము మేధావులం గొప్పగా విమర్శిస్తామనే మూర్ఖులను ఇంతకన్నా నేను ఎక్కువేం చెప్పలేను. మిత్రులారా, రేపు మళ్ళీ చెప్తున్నా, నా భాష కొంత తేడా ఉండొచ్చు, నా భాష కొంత సీరియస్గా ఉండొచ్చు, కానీ నా భాషే కాదు, నా ఆలోచన విధానం అది. ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఒకరి కన్నీళ్ళుగా చూస్తే అవి నీళ్ళు అవుతాయి. ఆ కన్నీళ్ళ వెనుక, గుండె వెనుక పడిన బాధను చూస్తే నీళ్ళు చెరువైతాయి. నేను అది చెప్తున్నా. వేరే వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకోలేని మూర్ఖులని నేనేమనాలా? సందీప్ కుమార్ జాకి కొంతమంది పేటీఎం బ్యాచ్ కాంగ్రెస్ వాళ్ళు పోస్టులు పెడుతున్నారట. నేను దీనికి 100% ఖండిస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, నేను ఈ రాష్ట్ర ఉద్యమంలో 1000 మంది, 2 లక్షల మందికి వ్యతిరేకంగా జగన్ మీద చెప్పేసిన వాడిని. పోలీస్ బలగము నేను ఆనాడు సమైక్య రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి, దమ్ముంటే రేపు లగడపాటిని కొడతా, ఆపే దమ్ముంటే ట్రై చేయండి అని చెప్పి పోయి దాడి చేసినోండి. నా రాష్ట్ర ప్రయోజనాల కోసం నా పంతా కొంత స్ట్రాంగ్గానే ఉంటుంది, అంతేగాని వల్గారిటీ ఉండదు. ఇది కామన్గా ప్రజలు మాట్లాడుకునే భాష, తెలంగాణ భాష. తెలంగాణ వాళ్ళకి ఇక్కడ ఏదనిపిస్తే అది చెప్పరు, ఇక్కడ కడుపుల బాధ అయితే ఆ బాధ అని చెప్తారు. నేను బాధ చెప్తున్నా, ఇంకా చాలా చెప్తా. హత్య రాజకీయాలు పొలిటికల్ టర్న్ తీసుకున్న రామలింగమూర్తి మర్డర్ కేసు భూతగాదాలే కారణమంటున్న కుటుంబ సభ్యులు. రేణిగుంట ఫ్యామిలీపై పోలీసులు కేసు నమోదు. హత్య సడన్గా సీఎం రేవంత్ సీరియస్. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? ఈ కలెక్టర్ లాంటి వాళ్ళని పెట్టుకొని, కొంతమంది పోలీసుల్ని పెట్టుకొని పాలన నడిపిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే అరాచక, దుర్మార్గ, అవినీతి, అసమర్థ పాలన కాబట్టి వాళ్ళకి వాస్తవాలు తెలివై వాస్తవాలు అర్థం కావు కూడా. ఎందుకు వాస్తవాలు అర్థం కావు అంటే వాళ్ళు వాస్తవంలో లేరు, అబద్ధాల మీద అందలం ఎక్కిన వాళ్ళు కదా. మిత్రులారా, ఇదొక్కసారి చూడండి, ఇదొక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఓ దిక్కు తెలంగాణకి దారుణంగా నీళ్ళ దోపిడీ జరుగుతుంది, జల దోపిడీ జరుగుతుంటే రేవంత్ సోద్యం చూస్తుండు. ఇది ఒక వర్షన్ అయితే, ఇంకో వర్షన్ హరీష్ రావు పేరు చెప్పకుంటే నీకు నరకం చూపిస్తా, ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వు, లేదంటే 3rd డిగ్రీ తోడు నీ కుటుంబం పరువు తీస్తా. డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ మోహన్ బెదిరింపులు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు వంశీకృష్ణ అప్డేట్. పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టారని కోర్టుకు వెల్లడి. పోలీసులపై చట్టమైన చర్యలు, డిఫెన్స్ న్యాయవాది. ఈ కేసులో అరెస్ట్ అయిన 3కి బెయిల్ మంజూరు. ఇది ఆకుల శ్రీనివాసరెడ్డి రూమ్లో చెప్తుంది కాదు, ఎక్కడో ఎంతో దూరం వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో చెప్తుంది కాదు, ఇది హైకోర్టులో జరుగుతున్న సంఘటన. హరీష్ రావు అంటే ఎందుకు ఈ ప్రభుత్వానికి భయమవుతుంది, వణుకవుతుంది? ఎన్ని రోజులు ఈ అబద్ధాల మీద బతుకుతారు? ఆ మధ్య ఒక మంత్రి అబద్ధాలను నిజాలుగా ప్రొజెక్ట్ చేసి ఆల్రెడీ ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కింది. కొండా సురేఖ కేటీఆర్కి ఒక దరిద్రాన్ని అంటగట్టడం, హరీష్ రావుకి సంబంధం లేని ఓ ఫేక్ కేసుని అంటగట్టడం, ఓ ఎమ్మెల్యే ఇస్తే ఎఫ్ఐఆర్ కాదు కానీ ఓ పూర్వం బొగ్గాడు వేలాది మందిని ముంచిన దొంగ నోటు ముద్రించినోడు, బైక్ దొంగ, దుర్మార్గుడు పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ అవుతుంది. ఒకసారి ప్రభుత్వం ఎవరి ఇంపార్టెంట్ లేదో మీకు అర్థం కావాలి. హరీష్ రావుని ఇబ్బంది పెట్టడానికి ఓ దొంగ పిటిషన్ తోటి ఎఫ్ఐఆర్ ఇచ్చారు, పొలిటికల్ కేసును రన్ చేస్తుర్రు. కేటీఆర్ మీద క్యారెక్టర్ అసెషన్ ఏం చేయడానికి ఓ దరిద్రాన్ని ఒక మహిళ ఉండి కూడా ఆమె ప్రొజెక్ట్ చేసింది. ఇట్లా కేటీఆర్కో కేసు, హరీష్కో కేసు, కేసీఆర్కో కేసు, వీళ్ళు ఏదో ఫ్రాడ్ చేసిరని వాళ్ళ అమ్ముడు పోయినటువంటి కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలతోటి పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా చెప్పించడు. వాస్తవంగా చేయాల్సిన పనులు బంద్ చేశారు. వాస్తవంగా ఏం జరుగుతుంది? తెలంగాణకు నీళ్లు కావాలి, నీళ్లు రాకుండా చేశారు. నీళ్లు దోపిడీ జరుగుతుంటే సోద్యం చూస్తారు. అంటే వీళ్ళకి పాలన చేతగాక పనికి మాలిన పనులన్నీ నెత్తి మీద వేసుకొని చేయరాని తప్పులు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి తీరని ద్రోహం చేస్తారు. మిత్రులారా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ఇప్పటికైనా
ఆలోచన చేయాలి. లేదంటే పాడి రైతు పోరు తలగిన సర్కార్ నిన్న రాజన్న సర్కార్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాల సిరిసిల్ల కలెక్టర్ ఇవరిదాకా చెప్పినాం కదా, ఆయనది ఎంత చెప్పినా రామాయణం ఒడవది. ఇంకా ఆయనే బీహార్ నుంచి ఎవరినో తప్పిస్తాడట, బీహార్ నుంచి రప్పి బంగ్లాదేశ్ నుంచి కూడా రప్పి. నేను హిందూనయ్యా బాబు, ధర్మానికి కట్టుబడి కొట్లాడే ఓ ఉద్యమ నాయకుడిని, ఓ జర్నలిస్టుని, ఎట్లా భయపడేది లేదు. మిత్రులారా, ఇది పరిస్థితి. తెలంగాణలో పాలన పడికెత్తింది, దోపిడీ స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి, నేను సందీప్ కుమార్ మీద ఇప్పటికీ మీకు చాలా వీడియోలు పంపిస్తా అండ్ ఈ డాక్యుమెంట్స్ పంపిస్తా, సిఎస్ గారికి పంపిస్తా. రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి కొంత సమయం తీసుకొని ఢిల్లీకి పోయి ఆయన తతంగము, ఆయన కథలు, ఆయన కార్ఖానాలు సాక్ష్యాలతోటి నేను ఈ దేశం ముందు పెడతా. వీళ్ళు మాట్లాడిన ప్రతి మాట ఆమె దగ్గర రికార్డు ఉంది. ఆకులక్ష్మణుడు చెప్తలేడు, ఆమెనే చెప్తుంది. ఆమె రిటర్న్గా రాసిచ్చింది. మీరు డౌరీ గురించి మాట్లాడినాయి, ఇబ్బంది పెట్టిన విషయాలు, తీసుకున్న పైసలు అన్నిటికీ వీడియోలు ఆడియోలు ఉన్నాయని ఆమె పిటిషన్లో చెప్పింది. తప్పించుకునే అవకాశం లేదు. కానీ ఏం చేసిందంటే సందీప్ కుమార్ జా వెంటనే ఆగా మేఘాల మీద సుప్రీంకోర్టుకు పోయి బీహార్లో కేసు అయింది, బీహార్లో ఇంకోటి కేసు అయింది, దర్భంగలో అయింది, తెలంగాణలో జూబ్లీహిల్స్లో అయింది. ఫైనల్గా సెటిల్మెంట్ అగ్రిమెంట్ బిట్వీన్ పల్లవి జా అండ్ సందీప్ జా హిజ్ ఫ్యామిలీ. సుప్రీంకోర్టులో పోయి బురద దులుపుకునే ప్రయత్నం చేసిండు. కానీ నువ్వు చేసింది ఆమెకు రక్తగాయాలు. నువ్వు బురద దులుపుకుంటే పోవవి, నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఎలాగో అయిపోయిన కేసులో నన్నేం శిక్ష అనుభవిస్తారని నువ్వు అనుకోవచ్చు. తెలంగాణ సమాజం ప్రతిదానికి లెక్క కడుతుంది. దానికి శిక్ష ఎట్లుంటుందో భవిష్యత్తులో, అంటే కొంతమంది అంటారు ఊరుకుంటే ఉసిరే తగులుతుంది అన్నట్టుగా, ఖచ్చితంగా నువ్వు ఆమెను చేసినటువంటి ఈ సిరిసిల్లలో చేస్తున్నటువంటి నువ్వు కలెక్టర్ గిరిని అడ్డం పెట్టుకొని ఎక్కడెక్కడ నీ వల్ల పెండౌన్లు చేసారు కొంతమంది ఉద్యోగులు, వాళ్ళందరి ఉసురు తగులుతుంది. ఖచ్చితంగా నువ్వు శిక్షించబడతావు. అసలు నీకు మానవీయ కోణం లేనప్పుడు కలెక్టర్ చేసే అధికారం లేదు అంటున్నా, ఓపెన్గా అంటున్నా. తెలివే నీకు క్రైటీరియా అంటే రోబోలు నీకన్నా టాప్ కనుక మళ్ళీ చెప్తున్నా, బాగా సడిదైంది, జ్వరం ఉంది. ఖచ్చితంగా ఇంకా పూర్తి వివరాలు సిరిసిల్లకే వచ్చి చెప్తా, సిరిసిల్ల నిలబడే చెప్తా. కొట్లాట నాకు కొత్త కాదు. స్టే ఆన్ TS24 న్యూస్. నేను మీ ఆకుల శ్రీనివాస్ రెడ్డి.